హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది డాక్టర్ జగ్లర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ చూద్దాం క్వాంటమ్ ఇంజనీర్స్గా ఆర్ఎల్స్ క్వాంటమ్ ఫీల్డ్లో వర్క్ చేయడానికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి. సో స్టెప్ 1 వచ్చి స్ట్రెంగ్తన్ యువర్ కోర్ సబ్జెక్ట్స్, డోంట్ స్కిప్. ఎందుకంటే సో బేసిక్ సబ్జెక్ట్స్ లైక్ లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, బేసిక్ కంట్రోల్ థియరీ, ఇవన్నీ కూడా మీ బీటెక్ సబ్జెక్ట్స్ అండ్ మీ బీటెక్లో కోర్ సబ్జెక్ట్స్ ఇవి. స్టెప్ 2 వచ్చి లెర్న్ క్వాంటమ్ బేసిక్స్. ఎర్లీగా స్టార్ట్ చేయండి. సో మనకి పిహెచ్డి లెవెల్లో ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అవసరం లేదు. జస్ట్ లెర్న్ బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ క్యూబిట్స్ అంటే ఏంటి, సూపర్ పొజిషన్ అంటే ఏంటి, క్వాంటమ్ ఎంటాంగ్ల్మెంట్ అంటే ఏంటి, మెజర్మెంట్స్ అంటే ఏంటి. సో ఇవి బేసిక్ లెవెల్ వస్తే చాలు. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే లెర్న్ థియరీ ఫస్ట్, అండర్స్టాండ్ అంటే చాలా బేసిక్ నుంచి స్టార్ట్ చేసి బాగా అండర్స్టాండ్ చేసుకోండి. మ్యాథ్స్ అనేది తర్వాత నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ బేసిక్ థియరీ కాన్సెప్ట్స్ అనేది చాలా క్లియర్గా అండర్స్టాండ్ అయి ఉండాలి. సో స్టెప్ 3 వచ్చి సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ పాత్, చూజ్ యువర్ పాత్. సో ట్రిపుల్ఈకి ఈసీఈకి బెస్ట్ ఏదంటే హార్డ్వేర్ పాత్ అని చెప్పి నేను చెప్తాను. లెర్న్ ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్ ఇంజనీరింగ్, పల్స్ జనరేషన్ త్రూ క్వాంటమ్ బిట్స్, క్రయోజెనిక్ ఎలక్ట్రానిక్స్, నాయిస్ అండ్ ఫిల్టరింగ్. ఈ కాన్సెప్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. అండ్ టూల్స్ లైక్ మ్యాట్లాబ్ అండ్ సిమిలింక్, పైథాన్, ఇవి చాలా ఇంపార్టెంట్ మనం చేసే సిమ్యులేషన్స్ని అబ్జర్వ్ చేయడానికి అండ్ అనలైజ్ చేయడానికి. సాఫ్ట్వేర్ ఓరియంటెడ్కి వస్తే learn Python, learn quantum based algorithms or quantum inspired algorithms, లేదు అనుకుంటే క్వాంటమ్ మెకానిక్స్ టూల్స్ లైక్ క్యూసిట్ ఆర్ సైక్యూ, ఇలాంటివి. సో క్వాంటమ్ అల్గోరిథమ్స్ అన్నది కొంచెం క్రౌడెడ్ ఏరియా. సో బెస్ట్ సజెషన్ ఏంటంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్లో ఈసీ అండ్ ట్రిపుల్ స్టూడెంట్స్కి హార్డ్వేర్ సైడ్కి వెళ్ళమని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. సో స్టెప్ 4 వచ్చి డూ మినీ ప్రాజెక్ట్స్ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ బీటెక్. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్స్కి మీ గ్రోత్కి అండ్ మీరు క్వాంటమ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ సిమ్యులేట్ క్యూబిట్ కంట్రోల్ యూజింగ్ మ్యాట్లాబ్ అండ్ సిమిలింక్, ఆర్ నాయిస్ ఫిల్టరింగ్ ఆఫ్ ఏ క్వాంటమ్ సిగ్నల్స్ని కానీ, క్యూబిట్ కంట్రోల్ స్టెబిలిటీని కానీ, ఇలాంటి చిన్న చిన్న మినీ ప్రాజెక్ట్స్ అన్ని మీరు చేయొచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ప్రాజెక్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ద సర్టిఫికేషన్స్. స్టెప్ 5 వచ్చి హైయర్ స్టడీస్ ఆర్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ జాబ్స్. ఆ పార్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఎంటెక్ వచ్చి క్వాంటమ్ ఇంజనీరింగ్లో కానీ, లేదు అనుకుంటే విఎల్ఎస్ఐ కానీ, లేదు అనుకుంటే నానో సైన్స్ అండ్ నానో ఎలక్ట్రానిక్స్లో కానీ మీరు చూస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఏదైనా ఇంటర్న్షిప్స్ కానీ చేయాలి అనుకుంటే రీసెర్చ్ ల్యాబ్స్ లైక్ డిఆర్డిఓ, ఇస్రో, ఈ అన్నిట్లోనూ కూడా ఆల్రెడీ క్వాంటమ్ మెకానిక్స్ మీద, క్వాంటమ్ ఫీల్డ్ మీద ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రయోజెనిక్ ఇంజన్స్లో యూస్ చేస్తారు, సూపర్ కంప్యూటర్స్, ఇవన్నీ కూడా మనకి క్వాంటమ్ థియరీ బేస్ మీదే ఉంటుందన్నమాట. సో ఏ పొజిషన్లో ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్ కింద కానీ, క్వాంటమ్ కంట్రోల్స్ ఇంజనీర్ కింద కానీ, ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ఇంజనీర్ ఇన్ క్వాంటమ్ థియరీ కానీ, ఇలాంటి మంచి మంచి ఫీల్డ్స్లో ఎంటర్ అవ్వచ్చు. టూల్స్ యూ షుడ్ లెర్న్ ట్రిపుల్ ఆర్ ఈసీఈ ఫోకస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్లాబ్ అండ్ సిమిలింక్ కానీ, పైథాన్ కానీ, ఆర్ఎఫ్ టూల్స్ లైక్ ఏడిఎస్, హెచ్ఎఫ్ఎస్ఎస్ ఎక్సెట్రా ఆప్షనల్ ఇవన్నీ కూడా, ఆర్ఎల్స్ సిగ్నల్ ప్రాసెసింగ్ టూల్ బాక్సెస్ కానీ, ఇలాంటి టూల్స్ అన్నీ మీరు ఫోకస్ చేస్తే ఈజీగా ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ. శాలరీస్ అండ్ రియాలిటీ చెక్ వస్తే ఐ విల్ బీ హానెస్ట్ విత్ యూ గైస్. ఎందుకంటే ఇమీడియట్గా హై ప్యాకేజెస్ అయితే రావు. చాలా అంటే 3 to 5 years ఎక్స్పీరియన్స్ కావాలి. లైక్ మీరు ఎట్లా ఆలోచించవచ్చు అంటే, ఎర్లీ 2000స్లో విఎల్ఎస్ఏ అనే సబ్జెక్ట్ ఎలా డిమాండ్ ఉందో ప్రెసెంట్ ఇప్పుడు క్వాంటమ్ అనేది అట్లా డిమాండ్ ఉంది. బట్ ఇప్పుడు చూసినట్టయితే విఎల్ఎస్ఏకి చాలా స్కోప్ ఉంది, చాలా హై ప్యాకేజెస్ ఇస్తున్నారు. సేమ్ అట్లాగే ఫ్యూచర్లో మీరు చేసే ప్రాజెక్ట్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి క్వాంటమ్ థియరీస్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్ అండ్ క్వాంటమ్ ఇంజనీర్స్కి చాలా అంటే చాలా క్రేజీ శాలరీస్ ఉంటాయి. క్వాంటమ్ ఫీల్డ్లోకి ఎర్లీ ఎంట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ టు ఎంటర్ ఎర్లీ ఇన్ టు ద క్వాంటమ్ ఫీల్డ్ ఆర్ క్వాంటమ్ మెకానిక్స్ ఇంజనీరింగ్. జంపింగ్ డైరెక్ట్లీ ఇన్ టు ద క్వాంటమ్ కోడింగ్, ఇగ్నోరింగ్ ద ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ని, బేసిక్ ఫండమెంటల్స్ని అన్ని ఇగ్నోర్ చేసేసి డైరెక్ట్గా ఎంటర్ అవ్వడం అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అండ్ అవాయిడ్ ఇట్. వన్ లైన్ ట్రూత్ ఏంటంటే క్వాంటమ్ ఈజ్ నాట్ రీప్లేసింగ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్టెండింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ కోసం ప్లీజ్ ఫాలో టు మై యూట్యూబ్ ఛానల్ ది డాక్టర్ జగ్లర్.